హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ బై గని. ఈ రోజు మనం ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ సుబేదార్. 69 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎనర్జీ, ఫిట్నెస్ లెవెల్స్ అయితే మామూలుగా లేవు. ఇక ఈ సినిమా కథ ఏంటి, మ్యూజిక్ ఎలా ఉంది అనేది కంప్లీట్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చూస్తే, ఇది అర్జున్ మౌర్య అనే ఒక రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ కథ. దేశం కోసం 25 సంవత్సరాలు సరిహద్దుల్లో పోరాడి తర్వాత రిటైర్డ్ అయి ఊరికి తిరిగి వస్తాడు. ఇంటి దగ్గరున్న తన కూతురికి అతనికి అస్సలు పడదు. ఇదిలా ఉంటే ఆ ఊరిని శాసిస్తున్న ఇసుక మాఫియాకి అర్జున్ కి మధ్య గొడవ మొదలవుతుంది. లోకల్ విలన్ బబ్లీ దీది తమ్ముడు చేసే అతిచేష్టల వల్ల అర్జున్ జీవితం ఎలా మారిపోయింది, ఒక సోల్జర్ తన ఫ్యామిలీ కోసం, సమాజం కోసం మళ్లీ ఆయుధం ఎలా పట్టాడు అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్. ఇక దీనిలోని పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అనిల్ కుమార్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు, అతని కోపం వచ్చినప్పుడు, బ్యాక్గ్రౌండ్ యాక్షన్ సీన్స్ లో ఆ వచ్చే మ్యూజిక్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంది. ఒక లెవెల్లో ఉన్న మూవీని ఇంకో లెవెల్లోకి తీసుకువెళ్లాడుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నెక్స్ట్, ఇందులోని అందరి యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది. ఫస్ట్, అనిల్ కపూర్ గారు ఈ వయసులో కూడా ఆయన చేసే యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగున్నాయి. ఆయన్ని ఒక వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇక హీరోకి ఎంత ఉంటే విలన్ కి ఎంత ఉండాలనే మాతో విలన్ యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎంతలా అంటే, మనల్ని మనం ఆ సీన్ లో ఊహించుకొని మనకు ఆపోజిట్ లో ఉన్న విలన్ ని ఏం చేస్తామనే అంతలా. నెక్స్ట్, యాక్షన్ సీన్స్ అన్ని మాస్ ఆడియన్స్ కి నచ్చేలా చాలా సూపర్ గా డిజైన్ చేశారు. అవి చూస్తున్నంత సేపులు మంచి ఇంటెన్స్ ఫీల్ అయితే మనకు వస్తుంది. అలాగే మూవీలోని సెట్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. నెక్స్ట్, దీంట్లో నెగిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ మెయిన్ మైనస్ పాయింట్ మూవీ స్టోరీ. ఈ సినిమాలో స్టోరీ ఎప్పుడు మనం చూసే సినిమాల స్టోరీ మాత్రమే ఉంటుంది, చాలా రెగ్యులర్ స్టోరీ. అది సరిపోదన్నట్టు ఈ మూవీలో వచ్చే అన్ని ట్విస్ట్లని మనం ముందే గెస్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుంది అనేది మనకు ముందుగానే ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగే ఈ మూవీ స్టోరీ కూడా చాలా స్లోగా మలయాళం మూవీస్ ఎలా రన్ అవుతాయో సేమ్ అలాగే రన్ అవుతుంది. కాబట్టి కొన్ని టైంలో బోర్ కొట్టేస్తుంది. అలాగే ఈ మూవీలో సాంగ్స్ ఏం పెద్దగా బాగలేదు. అలాగే దీంట్లో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, కానీ మరీ అంత డీప్ గా లేవు, యావరేజ్ గా ఉన్నాయి. ఇక ఈ సినిమాని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో చూడటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇందులో ఏ సర్టిఫికేట్ సీన్స్ ఏమీ లేవు, కానీ ఏ సర్టిఫికేట్ డైలాగులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా పెద్దవాళ్ళకు మాత్రమే. చివరగా ఒక్క మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, సుబేదార్ ఒక సాలిడ్ యాక్షన్ డ్రామా. కథలో కొత్తదనం తక్కువ ఉన్న అనిల్ కపూర్ గారి పర్ఫార్మెన్స్ మరియు పవర్ఫుల్ బీజిఎం కోసం ఒకసారి చూడొచ్చు. ఇక మూవీలోని అన్ని విషయాల్ని బేస్ చేసుకొని ఫైనల్ గా 10కి 6 రేటింగ్ ఇవ్వచ్చు. ఫైనల్ గా ఈ సినిమా చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో నాతో పంచుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.